నేను తిరుపతి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నా. తిరుపతికి వెళ్ళడానికి నా దగ్గర ఒక్క ₹1 కూడా లేదు. బట్ ₹1 లేకుండా అయితే నా దగ్గర డబ్బులు కానీ లేకుండా అయితే ప్రయాణిస్తున్నా. సో ఇక్కడ నుంచి నా ట్రావెల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. అసలు నేను తిరుపతి వెళ్తున్నా అంటే నా ఫ్రెండ్స్ కూడా నన్ను నమ్మలేరు. అందుకే త్రూ అయితే చెప్తున్నా, ఇది నా 4th టైం తిరుపతికి. సో ఇక ట్రావెల్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఆ ట్రైన్ ని మనం విజిట్ చేయాలి. సో మోన్లీ ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి అక్కడికి బస్సులో అంటే మినిమం 1 hour అయితే టైం పడుతుంది. సో ఈ గ్యాప్ లోనే మనం ట్రైన్ ని క్యాచ్ చేయాలి. సో మనమైతే తొందరగా వెళ్దాం. ఓకే, ఇంకా 70 kilometers కాదు, 400-500 kilometers ట్రావెల్ చేయాలి. నేను కొంచెం అయితే అలసిపోయా. మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంది. ఎగ్జాక్ట్ 4:30 ఆ టైం అవుతుంది. కొద్దిగా అలసిపోయాను. కొంచెం వాటర్ తాగుతాం. ప్రెసెంట్ నేను ఇంట్లోకి వెళ్ళి అయితే బయటికి వచ్చేస్తున్నా. మళ్ళీ ఇంటికి నేను ఎప్పుడు వెళ్తానో తెలియదు. ఇల్లు అని పక్కకి పెట్టి ఇప్పుడు ప్రపంచాన్ని తిరిగి చూడడానికి అయితే వెళ్తున్నా. యువర్ ట్రావెల్ వెంకట్ ఎక్కడి దాకా వెళ్తాడో తెలియదు. ఇప్పుడు న్యూ వ్లాగర్, లైఫ్ ట్రావెలర్, సుచిత్ర సర్కిల్. ట్రైన్. సో మనం ఇక్కడ నుంచి ఇంకా బస్సులో ట్రావెల్ అయితే ఇస్తున్నాం కదా. సో ముందు ఇంకా మనం చాలా చూడాల్సి వస్తుంది. లెట్స్ గో. ట్రావెల్ స్టార్ట్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు అడుగుతారు కదా. ఇప్పుడు నేను మాత్రం మామూలుగా వెళ్తాను.
పారడైస్ లొకేషన్లో మనం ప్రెజెంట్ అయితే ఉన్నాం. మా ఫ్రీ బస్ అని ఎప్పుడు పడేసారు కదా. ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం ఆగురా బ్రో, ఒక్క నిమిషం నేను దిగుతున్నా కదా ఇక్కడ. మా మీరు అయిపోయారా, మీకు ఉందిరా. సో ఫ్రీ బస్ అని చెప్పి ఫ్రీగా పెట్టిన ఈ బస్సెస్ ఫస్ట్ రేవంత్ రెడ్డిని ఇవ్వాలి. ఫస్ట్ ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిండే, బస్సు మొత్తం అడావిడి 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 ఉమెన్స్ అమ్మ దిగనిస్తలేరు, ఎక్కనిస్తలేరు. అప్పుడు తెలంగాణ వేరు, ఇప్పుడు తెలంగాణ వేరు. ఏదైనా కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కన్నా మన గురించి మనమే మాట్లాడడం బెస్ట్. ఇక్కడ సైడ్ ఇస్తలేడు నా మీద ఉంచు. చూసారా వాడు బయట ఉండేటోడు, ఏదో పోలీసు సికింద్రాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చినాం. ఎగ్జాక్ట్ 6:10కి 6:20కి ట్రైన్ అయితే ఉంది. మనం ఆ ట్రైన్ ని నారాయణి ఎక్స్ప్రెస్ సంథింగ్ పేరు తెలియదు, కానీ ఈ రోజులు మాత్రం పోయిన రోజులు మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు వేరేలా ఉండే, ఇంకా వేరేలా. ఏమేమో సౌండ్స్ ఎయిర్పోర్ట్ లాగా చేస్తాడు. ఇంకేంది ఖాళీ होता वही पूछो एक पुलिस सारे पूछो ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పిండు. సో మనం అయితే ఇక్కడ సిట్టింగ్ అయితే చేద్దాం. సో మనము నారాయణి ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. 6:10 అన్నారు, 6:20కి అయితే వస్తుందంట. ఇంకా టైం చూస్తే 5:30 అవుతుంది. ఇప్పుడు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 అంట. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ప్లాట్ఫామ్ 2 మెంబర్ మీద ఉన్నాం. సో అది మనకు కావాల్సింది జనరల్. సో జనరల్ కోసం మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. అదైతే ఇంకా చాలా టైం పడుతుందంట. ప్రెసెంట్ మనము డెడ్ ఎండ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ డెడ్ ఎండ్ కోసం ఈ బై వాక్ అయితే చేద్దాం. ఓకే, లెట్స్ గో. నుంచి కూడా వస్తే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నీ పేరైతే అడగలేదు. ఒకవేళ ఈ వీడియోని లాంగ్ ఎండ్ వరకు చూస్తే నా కామెంట్ లిస్ట్లో నీ పేరు అయితే సెండ్ చేయి.
కంపల్సరీ లీడ్ క్లినిక్ అయితే తప్పకుండా ఇస్తాను. జనరల్ ఇక్కడ బ్రో అంటే ఇప్పుడు పార్కింగ్ అనేది ఈ ట్రావెల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా పొద్దున్నే ₹15. సో మీరు ఇప్పటివరకు చూసినంత పార్ట్ 1. సో ఇంకా పార్ట్ 2 రాబోతుంది. సో పార్ట్ 2 వచ్చి ఆ వీడియోస్ కూడా ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.